నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అమరావతి మాత్రమే శాశ్వత రాజధానిగా రాష్ట్ర కేబినెట్ తీర్మానిస్తూ ఆమోదం తెలిపింది. అయితే చట్ట సవరణ కోరుతూ దీన్ని కేంద్రానికి పంపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. అయితే మరి కేంద్రం దీన్ని ఆమోదిస్తే ఇక ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్కి రానున్న నేపథ్యంలో రైతులు ఆందోళన పడుతున్న టైంలో చంద్రబాబు గారు చెప్పారు, నేను ఈ ప్రస్తావనను ప్రధాని ముందు ఉంచుతాను అని చెప్పి. సో ఎట్టకేలకు ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ అయితే దాన్ని ఆమోదించింది. మరి కేంద్రం ఏ విధమైనటువంటి పార్లమెంట్లో చట్టం చేసే అవకాశం ఉంది? అమరావతి ఏకైక రాజధానిగా ఉండబోతుందా? ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న విధ్వంస నిర్ణయ పర్యవసానం విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెట్టేసింది. 5 సంవత్సరాలు ఆయన పాలనా హయాంలో రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని ఉండి తీరాలి అనే వాస్తవాన్ని కూడా ఆయన గుర్తించాల. 2014 ఫిబ్రవరి 20వ తారీఖున పార్లమెంటు వేదికగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి భిన్నంగా పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం రాష్ట్ర విభజన కోరుకోలే, తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. వారి ఆకాంక్షలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఉమ్మడి రాష్ట్రంగానే కలిసి ఉండాలి తప్ప మాకు వేరే రాష్ట్రం అవసరం లేదు అని చెప్పని నినదిస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విభజన చేశారు. ఆ చేసిన నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడో నిర్ణయించాల. లోటు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పాటైంది. గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతమవుతున్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని సమగ్రంగా పక్కనున్న అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేసి ఆ యువతకి ఆ రాష్ట్ర ప్రజలకి తిరిగి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని అందించాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మీద ఉంది. 2014లో ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఆ నమ్మకాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనే పేరిట విజయవాడ గుంటూరు మధ్య ఒక గ్రామీణ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు కోసం అసెంబ్లీ వేదికగా నిర్ణయం చేశారు. ఆ రోజు తీసుకున్న అసెంబ్లీ నిర్ణయంలో నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. విభజన జరిగిన 13 జిల్లాల రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఈ చిన్న రాష్ట్రంలో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు పెంచడానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా అని చెప్పని ఆయన కూడా ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలో అమరావతి అనే రాజధాని పురుడు పోసుకుంది. అటువంటి అమరావతి నగర నిర్మాణం బాలారిష్టాలను అధిగమించి నిర్మాణం వేగం పుంజుకుంటున్న దశలో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు అధికారం అప్పచెప్పిన నేపథ్యంలో పాలకుడుగా ఆయనకు బాధ్యతలు దక్కాయి. సహజంగా అసెంబ్లీలో ఆయన కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పని 2017లోనే తుళ్ళూరులో జరిగిన బహిరంగ సభలో ఆయనే ప్రకటించారు. వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ప్రకటించారు. అక్కడ స్థానిక అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వైసీపీ రాష్ట్ర స్థాయి నాయకత్వం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం, అమరావతిని కాదు వేరే రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తారు అని చెప్పని ప్రచారం చేస్తున్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పని వాళ్ళ నాయకులందరూ చెప్పారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక విధ్వంసకాండ అమరావతి విషయంలో ప్రదర్శించాడు. ఆయన ముందు విద్వేష ప్రచారం చేశారు. అంటే కుక్కని చంపాలి అని అంటే దాన్ని పిచ్చి కుక్క అని చెప్పని ప్రచారం చేస్తే చాలు, ప్రజలే రాళ్ళేసి చంపేస్తారు దాన్ని. ఆ విధమైన విష ప్రచారం ముందు మొదలుపెట్టారు. ఒక సీనియర్ మంత్రి ఇది శ్మశానం అన్నాడు. ఇంకొక రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ స్థానంలో ఉన్న నాయకుడు ఇది ఎడారి అన్నాడు. శ్మశానం అన్న నాయకుడే ఇది ముంపు ప్రాంతం అన్నాడు. ఇక్కడ నిర్మాణానికి పనికిరాదు అని చెప్పని మెడ్రాస్ ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అన్నాడు. అంటే రకరకాల విద్వేష ప్రచారాలు చేశారు.
ఆ ప్రచారాలు చేసిందే కాక బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. అదే సందర్భంలో హై లెవెల్ కమిటీ అని చెప్పని మంత్రివర్గ సహచరులతో కమిటీ వేశాము అన్నారు. ఈ రిపోర్ట్లన్నీ క్రోడీకరించి జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ 17వ తారీఖు అసెంబ్లీ వేదికగా 3 రాజధానులు అని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ అమరావతిని ఇది శాసన రాజధాని, విశాఖపట్నంలో పాలనా రాజధాని ఉంటుంది, కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది అని చెప్పని ఆయన వైపు నుంచి 3 రాజధానుల ప్రస్తావన ఆయన వైపు నుంచి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఆనాటి నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. రైతాంగం రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. అదే సందర్భంలో ఇక్కడ రైతాంగం ప్రస్తావన కూడా 100% మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధానిని ప్రతిపాదించిన రోజున రైతుల నుంచి సమీకరణలో భూములు తీసుకున్నారు. ఎందుకంటే రాజధాని పలానా ప్రాంతంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు, కానీ అక్కడ ప్రభుత్వానికి భూములు లేవు. అక్కడ భూములు రైతుల చేతిలో ఉన్నాయి. రైతుల దగ్గర నుంచి అయితే సేకరించాలి, లేదు సమీకరించాలి. సేకరణ చేయగలిగే డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు. అప్పుడు ప్రభుత్వం కొంచెం వ్యూహాత్మకంగా ఆలోచించి పెట్టుబడి పెట్టే అవకాశం లేకుండా, అవసరం లేకుండా రైతులను ఒప్పించి భూ సమీకరణ ద్వారా, అంటే రాజధానిలో రైతులను కూడా భాగస్వాములుగా చేస్తూ వారి భూములను ప్రభుత్వం తీసుకొని అక్కడ అభివృద్ధి చేసిన ప్లాట్లలో వాళ్ళకు కొంత వాటా ఇచ్చే విధంగా ఒప్పందాలు చేసుకొని భూములు తీసుకున్నారు. అంటే రాజధాని కోసం తీసుకున్న భూములు. అక్కడే రాజధాని అక్కడే రాజధాని నిర్మాణం జరిగి తీరాలి. ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలా. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పని CRDA అని చెప్పని ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగం ద్వారా రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వానికి వాళ్ళ భూములు ఇచ్చారు. ప్రభుత్వం ఆ భూముల్ని మాస్టర్ ప్లాన్ చేసింది. అక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. అక్కడి నుంచే పరిపాలన జరుగుతూ ఉంది. అక్కడి నుంచే హైకోర్టు జరుగుతూ ఉంది. అక్కడి నుంచే శాసనసభ కొనసాగుతూ ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పనులని స్తంభింపజేశాడు. 3 రాజధానులు అనే వినూత్న ప్రయోగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అంతిమంగా జరిగింది ఏంటి అంటే 2022 మార్చి 3వ తారీఖు రోజున రైతులు హైకోర్టుకి వెళ్ళి ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసిన తర్వాత ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోయింది. ప్రభుత్వ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు ఒక విస్పష్ట తీర్పు ఇచ్చింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా పార్లమెంటు వేదికగా తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం ప్రాతిపదికగా అమరావతి నిర్ణయం జరిగింది. అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగడానికి ఉన్న బలమైన కారణం ఏంటి అంటే విభజన చట్టంలో ఒక రాజధాని ఏర్పాటు కోసం ప్రొవిజన్ ఉంది తప్ప 2 రాజధానులు 3 రాజధానులు అనే మల్టిపుల్ క్యాపిటల్స్ అనే ప్రస్తావన లేదు. అటువంటప్పుడు అటువంటి ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు రావాలి అని అంటే మొట్టమొదటిగా రీఆర్గనైజేషన్ యాక్ట్కి పార్లమెంట్ వేదిక అమెండ్ చేయాలి. లేదు అంటే రైతులతో చేసుకున్న ఒప్పందాలు న్యాయబద్ధం కాదు అని చెప్పని రుజువు చేసుకోవాలి. రైతులతో చేసుకున్న ఒప్పందాలు, ప్రభుత్వ పరంగా చేసుకున్న ఒప్పందాలు అవి న్యాయబద్ధమైన ఒప్పందాలు. అలాగే పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంట్లో విభజన చట్టాన్ని సవరింపజేసే స్థాయి కూడా వైసీపీ పార్టీకి లేదు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లెజిస్లేషన్ చేసే అధికారం లేదని కూడా తీర్పివ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆల్రెడీ అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనేది నిర్ధారణ అయిపోయింది. అసెంబ్లీ వేదికగా జరిగిన తీర్మానం ప్రాతిపదిక ఏర్పాటైంది, హైకోర్టు తీర్పుతోటి ఏర్పాటైంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనేది అమలు చేయలేకపోయాడు. ఆయన ఆకాంక్షించినా కూడా ఆయన ఏం చేయగలిగాడు? అమరావతిని స్తంభింపజేశాడు. అంతే తప్ప 3 రాజధానులు అమల్లోకి తేలేకపోయాడు. అయినా సరే రైతాంగానికి ఒక భయం ఉంది. భవిష్యత్తులో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, అమరావతి పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకొక పాలకుడైనా మరొకసారి ఇటువంటి అసంబద్ధ, అవివేకపు, అనాలోచిత నిర్ణయం తీసుకోకుండా ఉండాలి అని అంటే పార్లమెంటు వేదికగా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని తీర్మానం చేయాలి అని రైతులు అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళ కోరికలో ఉన్న హేతుబద్ధతని దృష్టిలో పెట్టుకొని జరుగున్న చరిత్రని, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ అటువంటి తీర్మానం చేశారు నిన్న. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే దేశంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రీఆర్గనైజేషన్కి ముందు చాలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. కానీ ఏ రాష్ట్ర రాజధాని విషయంలో కూడా అదే రాజధాని, అది మాత్రమే రాజధాని అని చెప్పని తీర్మానాలు పార్లమెంట్ ఎత్తుకి ఎక్కడ జరగల. కాకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు రాలా, అక్కడ రాజధానుల మార్పు లాంటి ప్రక్రియ అక్కడ జరగల. కానీ ఇక్కడ అది జరిగింది కాబట్టి ఇక్కడ జరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండటానికి ఒక వెసులుబాటు పార్లమెంట్ వేదికగా జరగాలి అని రైతాంగం కోరుకుంటున్నారు. దాన్నే రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించిన నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం జరిగింది, హైకోర్టు తీర్పు ఉంది. దీనికి తోడు పార్లమెంట్ వేదికగా కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్లోని ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు అని ఉన్న ప్రతిపాదన స్థానంలో అమరావతి మాత్రమే ఇవాళ 10 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాల పరిమితి కూడా ముగిసిపోయింది. ఇప్పుడు అమరావతి మాత్రమే ఇక ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని చెప్పనే తీర్మానం కనుక సవరణ విభజన చట్టంలో చేస్తే భవిష్యత్తులో కూడా అమరావతికి ఉంటుంది అని భయపడే ఉండదు. నాకు తెలిసి చట్టపరంగా ఇక ఆస్కారమే లేదు. కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు ఈ తీర్పు మీద సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పు మీద స్టే రాలా, కేసు విచారణలో ఉంది. కానీ హైకోర్టు తీర్పే ఇప్పటికీ అమల్లో ఉంది. అంటే రైతుల కోరికని గౌరవిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్న నేపథ్యంలో దీనికి బలం చేకూరుస్తూ పార్లమెంట్ వేదికగా కూడా ఒక సవరణ కనుక విభజన చట్టంలో చేసిన పక్షంలో అమరావతికి ఉండే చిట్ట చివరి ప్రతిబంధకం కూడా శాశ్వతంగా తొలగిపోవటానికి, అమరావతి మాత్రమే అజరామరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగడానికి మార్గం సుగమం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.